పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అంకలగారడిలో మహానగరం, తగ్గిన జీవీఎంసీ బడ్జెట్ 2025-26లో 4,762 కోట్లు, తాజాగా 700 కోట్లు తగ్గింపు. 2026-27లో 4,047 కోట్లతో ముసాయిదా. పన్నుల వాత, ప్రజా సంక్షేమం కోత, వ్యయంలో మౌలిక సదుపాయాలకే పెద్దపీట. గ్రేటర్ లెక్కలు అంతు చిక్కడం లేదు. 2026-27 మహా బడ్జెట్ అంచనాలకు అందడం లేదు. ఇప్పటివరకు ప్రతి ఏటా 10-15% పెరుగుతున్న బడ్జెట్ ఈసారి అనూహ్యంగా 700 కోట్లు తగ్గడం అంతు చిక్కడం లేదు. అంత వ్యత్యాసంలో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. బడ్జెట్ అంచనాలు తగ్గించినప్పటికీ ప్రతిపాదిక బడ్జెట్ను చేరుకోవాలంటే ప్రజల నడ్డి విరవాల్సిందేనా, లేదా జీవీఎంసీ చేతిలో అక్షయపాత్ర ఉందా అన్న చల్లోక్తులు బడ్జెట్ అంచనాలను చూస్తే వినిపిస్తున్నాయి. విశాఖపట్నం నగరాభివృద్ధికి దిక్సూచి కావాల్సిన జీవీఎంసీ బడ్జెట్ ఇప్పుడు ఒక వింతైన అంకలగారడిగా మారింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన 4,047 కోట్ల ముసాయిదా బడ్జెట్ నగరాభివృద్ధి పట్ల పాలకులకున్న చిత్తశుద్ధి కంటే ఆర్థిక అస్తవ్యస్తను ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. గత ఏడాది 4,762 కోట్లుగా ఉన్న బడ్జెట్ను ఈసారి ఏకంగా 700 కోట్లు తగ్గించడమే కాకుండా విద్య, వైద్యం వంటి కీలక రంగాలను విస్మయించడం ఆందోళన కలిగిస్తుంది. ఏటా నగరం విస్తరిస్తున్న కొద్దీ బడ్జెట్ పరిణామం పెరగడం సహజం. కానీ జీవీఎంసీ చరిత్రలో మునుపన్నడి లేని విధంగా బడ్జెట్ పరిమాణాన్ని తగ్గించడం ద్వారా సంస్థ ఆర్థికంగా బలహీనపడిందనే నిజాన్ని పాలకపక్షం పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది. గత ఏడాది ప్రతిపాదించిన నిధుల్లో ఇంజనీరింగ్ పనులకు కేవలం 60% మాత్రమే ఖర్చు చేయగలిగారంటే గత బడ్జెట్ ఎంతటి అతిశయోక్తి అంచనాలతో రూపొందించారో అర్థమవుతుంది. ఆదాయం లేకపోయినా అంకెలను పెంచి చూపడం, తీరా నిధులు అందక పనులను మధ్యలో వదిలేయడం వల్ల నగర ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీరం. బడ్జెట్ పరిణామం తగ్గిన సామాన్యుడిపై పన్నుల భారం మాత్రం భారీగా పెరగనుంది. ఆస్తి పన్ను లక్ష్యాన్ని గత ఏడాది కంటే 100 కోట్ల అదనంగా పెంచడం ద్వారా 550 కోట్లకు చేర్చారు. అంటే అభివృద్ధి నామమాత్రంగా ఉన్న వసూలు మాత్రం కఠినంగా ఉంటాయని పాలకులు సంకేతాలు ఇచ్చారు. మరోవైపు విద్యారంగానికి కేవలం 2,025 కోట్లు కేటాయించడం సిగ్గుచేటు. ఒకవైపు విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దామని చెబుతూ మరోవైపు ప్రభుత్వ పాఠశాలను పారిశుద్ధ్యాన్ని గాలికి వదిలేయడం అత్యంత విచారకరం. జీవీఎంసీ తన ప్రధాన ఆదాయ వనరుగా ఆస్తి పన్నుని నమ్ముకుంది. గత ఏడాది కంటే ఏకంగా 100 కోట్ల అధికంగా పన్నుల వసూలు కింద చూపించడం ఆందోళన రేపుతుంది. ఆస్తి పన్ను కింద 550 కోట్లు, ఖాళీ స్థలాల పన్ను 85 కోట్లు, స్థిరాస్తుల బదలాయింపులు 200 కోట్లు, టౌన్ ప్లానింగ్ 543 కోట్లు, ప్రాజెక్టులు, గ్రాంట్లు 550 కోట్లు, సాధారణ పరిపాలన ద్వారా 123 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అమృత్ పథకం కింద 162 కోట్లు వస్తాయని ముసాయిదాలో పొందుపరిచారు. విచిత్రం ఏమిటంటే గత బడ్జెట్లో ఆస్తి పన్ను లక్ష్యం 450 కోట్లు ఉండగా ఈసారి దానిని భారీగా పెంచారు. అంటే నగర ప్రజలపై పన్నుల భారం మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతుంది. నగర అభివృద్ధి కోసం కేటాయింపులు భారీగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇంజనీరింగ్ విభాగం రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లకు 1,018.18 కోట్లు, ప్రజారోగ్యం, శుభ్రత, మెయింటెనెన్స్ 455.94 కోట్లు, నీటి సరఫరాకు 260.08 కోట్లు, పార్కులు, లీజర్స్కు 36.14 కోట్లు, సాధారణ పరిపాలనలకు 375.82 కోట్లు వ్యయంగా చూపించారు. ఇదిలా ఉంటే గత ఏడాది ఇంజనీరింగ్ పనులకు కేటాయించిన నిధుల్లో కేవలం 60% మాత్రమే ఖర్చు చేయగలిగారు. ఈ నేపథ్యంలో ఈసారి 1000 కోట్లకు పైగా కేటాయింపులు చేయడం కేవలం కాగితాలకే పరిమితమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన గ్రాంట్లు సకాలంలో రాకపోవడం వల్ల గత బడ్జెట్లో ప్రతిపాదించిన అనేక ప్రాజెక్టులు పెండింగ్లో పడ్డాయి. జీవీఎంసీపై ఉన్న పాత బకాయిలు, డిపాజిట్ల చెల్లింపుల కోసం 382 కోట్లు కేటాయించడం సంస్థ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతుంది. ఇదిలా ఉంటే విద్యా, వైద్యంపై నిర్లక్ష్యం చూపించినట్లు గణాంకాల ద్వారా స్పష్టమవుతుంది. 4,000 కోట్ల బడ్జెట్లో విద్య కోసం కేవలం 2.25 కోట్లు కేటాయించడం గమనార్హం. జీవీఎంసీ ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. టౌన్ ప్లానింగ్ ద్వారా 543 కోట్లు వస్తుందని అంచనా వేయడం సాహసమే. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఆ లక్ష్యం చేరుకోవడం కష్టమనే చెప్పాలి. అలాగే షాపింగ్ కాంప్లెక్స్లు, అద్దెలు, క్రీడా మైదానాల ద్వారా వచ్చే ఆదాయం 4.8 కోట్లు. సంస్థ నిర్వహణ ఖర్చులు కూడా సరిపోవు. ఇటువంటి పరిస్థితుల్లో భారీగా ఆదాయాన్ని అంచనా వేయడంపై
అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవీఎంసీకి ఆదాయం రాకపోవడంతో సంస్థ చేపట్టిన ప్రాజెక్టులు, పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చేయాల్సిన దుస్థితికి దిగజారిపోయింది. ఇటువంటి పరిస్థితిలో ఈ బడ్జెట్ అంచనాల్లో ఆదాయాన్ని ఎక్కువగా చూపించడం అంకెల గారడిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవాలంటే జీవీఎంసీ యంత్రాంగం పన్నుల వసూల్లో జులుం విధించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనపు గ్రాంట్లు సాధిస్తేనే ఈ పనులు పట్టాలెక్కుతాయి. లేదంటే ప్రతి ఏడాదిలాగే ఇది కేవలం అంకెలతో కూడిన ఒక ముసాయిదాగానే మిగిలిపోతుంది. ఈ బడ్జెట్పై ప్రతిపక్ష వైసీపీ ఎలా స్పందిస్తుందన్న విషయం ఇప్పుడు సస్పెన్స్గా మారింది. 3 రోజుల క్రితం జరిగిన కౌన్సిలింగ్ సమావేశంలో గీతం భూముల క్రమబద్ధీకరణ విషయంపై పాలకవర్గం ఏకపక్షంగా వ్యవహరించింది. ఈ సమావేశంలో జరిగిన తోపులాటలో వైసీపీ కార్పొరేటర్లు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇప్పుడు తాజాగా ఈ బడ్జెట్ సమావేశంలో వారు ఎలా వ్యవహరిస్తారనేది వేచి చూడాలి. బడ్జెట్ సమావేశానికి ముందు కార్పొరేటర్లకు 25,000 విలువైన షాపింగ్ వోచర్లు పంపిణీ చేయడం ప్రజాస్వామ్యానికి అవమానం. జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం బుధవారం జరగనుంది. ఇందులో బడ్జెట్పై చర్చించి ఆమోదించనున్నారు. ఇదిలా ఉంటే ఈ బడ్జెట్పై అభ్యంతరాలు తెలపకుండా ఉండేందుకు సీఎంఆర్ షాపింగ్ మాల్ వోచర్లు మేయర్ పీలా శ్రీనివాసరావు కార్పొరేటర్లకు ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై నిలదీయాల్సిన గొంతుకలను తాయిలాలతో నొక్కేయాలని చూడడం పాలకుల అహంకారానికి పరాకాష్ట అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సంస్కృతి వల్ల బడ్జెట్ చర్చలు కేవలం తంతుగా మారిపోతున్నాయే తప్ప వాస్తవ సమస్యలపై చర్చ జరగడం లేదని వామపక్ష కార్పొరేటర్లు మండిపడుతున్నారు. ఈ తాయిలాలను జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, వామపక్ష కార్పొరేటర్లు గంగారావు స్టాండ్లు తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.